ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అంటే పీపీపీ విధానంలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులకి వైద్య సేవలు దూరం అవుతాయని, అలాగే వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటీ వ్యక్తులకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచిపెడుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంలో మేము జోక్యం చేసుకోలేము అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఈ అంశం మీద ఒక స్పష్టతనిచ్చింది. దాంతోపాటుగా టెండర్ల విషయంలో మేము స్టే ఇవ్వలేము, అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పే ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించినటువంటి నేపథ్యంలో అసలు ఈ పీపీపీ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులకు కానీ ఎటువంటి అంటే ఈ వైద్య కళాశాలల ద్వారా ఎటువంటి సదుపాయాలు అందేటువంటి అవకాశం ఉంది, ఈ పీపీపీ విధానాన్ని మనం ఎలా చూడాలి అనే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించాలి అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా ఇప్పుడు టెండర్లకు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. అయితే దీన్ని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద ధర్నాలు నిరసనలు చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నంలో కూడా ఆయన ఒక ధర్నా చేసేందుకు పిలుపునిచ్చారు. ఏంటి అసలు పీపీపీ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య కళాశాలల పరిస్థితి ఏ రకంగా మారబోతోంది? ఈ పీపీపీ విధానం లాభదాయకమా కాదా అంటే ఏం చెప్తారు? అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వం కలిపి ఒక భాగస్వామ్యంతో నిర్మాణం చేయటం. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే ల్యాండు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, మిగిలిన అవన్నీ వాళ్ళు నిర్మిస్తారు ప్రైవేట్ వాళ్ళు. 33 సంవత్సరాల వరకు వాళ్ళకి మెయింటెనెన్స్ అది చేసుకున్న తర్వాత అది ప్రభుత్వ పరం అవుతుంది. ఓకే. అదేవిధంగా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జేగురుపాడు విద్యుత్ ప్లాంట్ అది 33 సంవత్సరాలు పూర్తయింది. అది ప్రభుత్వానికి చెందింది, అది మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేశారు. అవును. ఇట్లా అనేక విధానాల ద్వారా పీపీపీ అనేది ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినా సరే పీపీపీ విధానంలోనే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇది ఒక సక్సెస్ఫుల్ లైన్ ఆఫ్ ఫార్ములా. ఎక్కడ చూసినా సరే మీరు ఇంతకుముందు మీరు హైటెక్ సిటీ తీసుకోండి హైదరాబాద్లో, అది కూడా ఒక ప్రాజెక్ట్ ద్వారా ఒక దీన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అది ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా దాని మీద వచ్చే ఆదాయంతోనే అప్పు కట్టారు. అట్లా అనేక చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి. మీరు చూస్తే ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పుడు పోలవరం లాంటి ఇవి కూడా అంటే కొన్ని డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇటువంటివి కూడా బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కడుతున్నారు. అవును. ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇవాళ అదేదో తప్పు అన్నట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అదేదో పనికిరాని దానికి మళ్ళీ అది మాట్లాడటం సరైంది కాదు. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ మోడ్ ఆఫ్ ప్రాక్టీస్. అది అంటే ప్రభుత్వ సంస్థల్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? కరెక్ట్, ఎలా దోచిపెడతారు? ఇప్పుడు ప్రభుత్వం భూమి ఇస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తారు. ఒకవేళ ప్రభుత్వం నిర్మించాలన్నా సరే అప్పు తెచ్చుకోవాల్సిందే కదా. అవును. ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేవు. ఏ ప్రభుత్వం నిర్మించాల్సిన వచ్చినా సరే బ్యాంకు నుంచో లేకపోతే వేరే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు తీసుకోవాల్సిందే, అప్పు తీసుకుని కట్టాల్సిందే. కట్టిన తర్వాత ప్రభుత్వం వచ్చేటప్పటికి ఏ విధంగా వ్యాపారం చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా రీపేమెంట్ చేస్తుంది తిరిగి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకి సంక్షేమాన్ని అందించేందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. మరి సామాన్యులకి విద్య కోసం వైద్యం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టదా అంటూ కూడా వైకాపా నేతలు దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సామాన్యులకి విద్య ఏ విధంగా దూరం అవుతుంది? ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనే దీంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో కొన్ని
కడతం మొదలెట్టారు. దాదాపు 5 మెడికల్ కాలేజీలు కట్టిన వాటిల్లో, నిర్మాణం చేసిన వాటిల్లో నాబార్డు నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తప్ప స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 212 కోట్లు తప్ప మిగిలింది ఏమీ లేదు. అంటే ఈ మొత్తంలో కూడా నాబార్డు నుంచి తీసుకొచ్చిన అప్పు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లు, ఇవే తప్ప స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి ఏమీ ఏది కేవలం వాళ్ళు ఖర్చు పెట్టింది 212 కోట్లు. ఓకే. అయితే రేపు దాంట్లో కూడా మొత్తం పూర్తి అయిందంటే అన్నీ పూర్తి అవ్వాలా. ఫస్ట్ ఇయర్లో మామూలుగా జరిగినా సరే దానికి జనరల్ హాస్పిటల్స్, దానికి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలంటే అది సాధ్యం కాదు. అందుకనే 800 సీట్లు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్నిటిని క్యాన్సిల్ చేసింది. ఓకే. ఏది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, సరైన ఫెసిలిటీస్ లేవని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇటువంటిప్పుడు ఇప్పుడు ఆ చేసింది కూడా 8,480 కోట్లు ఖర్చు పెడితే కానీ ఈ మొత్తం ప్రాజెక్ట్స్ పూర్తి అవ్వవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 1,550 కోట్లు మాత్రమే. ఓకే. అంటే ఇంకా దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఈ 1,500 కోట్లు 5 ఏళ్ళకి ఖర్చు పెడతాం మొదలెడితే మిగిలిన 7,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ 15-20 ఏళ్ళు పడుతుంది. 15-20 ఏళ్ళ వరకు మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు అక్కర్లేకుండా అట్లా ఉంచేద్దామా? ఏ విధంగా దాన్ని ఇచ్చేయాలనేది ఒకటైతే, మీకు నిర్మాణానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ సీట్లు, తర్వాత దానికి ఏది మేనేజ్మెంట్ కోటా ఉండదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. అటువంటిప్పుడు ఏం చేయాలా? సగం సీట్లు మీరు పేదలకి దూరం చేస్తున్నారు విద్య అన్నారు కదా. అసలు పేదలకు విద్య దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. 107, 108 జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి అక్కడ 12 లక్షలు 15 లక్షలు చేసిన సీట్లు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందే కదా, అంతకుముందు జరగలేదుగా. మరి ఆ విధంగా మీరే పేదలకి ఆ విద్యను దూరం చేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు ఈ పీపీపీ విధానం ద్వారా నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులు కూడా వారు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి రాబోతోంది. ఈ పీపీపీ విధానం కనుక అవలంబిస్తే రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా అంటే ప్రైవేట్ వ్యక్తులు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు వైద్యానికి అంటే లేకపోతే వైద్య విద్యకు కూడా దూరం అవుతారు అనేటువంటి సంకేతాలు కనపడుతున్నాయి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 18 గవర్నమెంట్ కాలేజీలు, 20 ప్రైవేట్ కాలేజీలు, ఎయిమ్స్ మొత్తం కలిపితే 6,965 సీట్లు ఉన్నాయి ఇప్పటికి. సార్ రేపు ఈ మొత్తం కనుక పూర్తయితే మీకు ఇంకా దాదాపు సీట్లు ఇంకొక 7,000 దాకా 1,700 సీట్లు అంత పెరుగుతాయి. ఓకే. ఏది ఈ 17 కాలేజీలు మొత్తం 17 కాలేజీలు పూర్తయితే ఇప్పుడు దీంట్లో ఈ కాలేజీలు పూర్తయిన తర్వాత ఈ పీపీపీ మోడ్లో కూడా మీకు ఏదైతే నీట్ ఉంది కదా, నీట్ నుంచి అడ్మిషన్లు జరుగుతాయి తప్ప ఓపెన్ కేటగిరీలో జరిగే అడ్మిషన్స్ అని నీట్ ద్వారానే జరుగుతాయి. ఓకే. అంటే 50% సీట్లు ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకే వస్తున్నాయి కదా. మెరిట్ తర్వాత రిజర్వేషన్లు వీటి కింద మీకు వచ్చే సీట్లు ఉన్నాయి సార్. వాళ్ళకి మిగిలిన 42%లోనే ఎన్ఆర్ఐ సీట్లు కానీ మేనేజ్మెంట్ కోట కానీ ఉంటుంది. అటువంటిప్పుడు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? ఓకే. ఇప్పుడు సీట్లలో అంటే అధిక ఫీజులు వసూలు చేస్తారు ప్రైవేట్ వాళ్ళు అయితే అని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు కదా. అదే ఆ ఫీజు సీలింగ్ ఇప్పుడు 12 లక్షలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, సెల్ఫ్ ఫైనాన్స్ అని 12 లక్షలు చేశారు కదా. అంటే మీరు మిగిలిన వాళ్ళు సంగతి ఏది ఉన్నవాళ్ళ లేకపోతే ఎన్ఆర్ఐ సీట్లా లేకపోతే డొనేషన్ అనేది లేదు, కానీ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఆల్మోస్ట్ డొనేషన్ లాంటిదే. వాళ్ళ విషయంలో వదిలేస్తే మీరు ఎవరైతే చెప్పారో ఈ పేదలు, రిజర్వేషన్ కేటగిరీ, తర్వాత మెరిట్, వీళ్ళకి నీట్ ద్వారా న్యాయం జరుగుతుంది కదా. ఓకే. అక్కడ ఈ ప్రైవేట్ కాలేజీ ప్రమేయం ఉంటుంది చేర్చుకోవటంలో. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం కోటా ఇచ్చి దాంట్లో నియామకాలు జరుపుతుందో అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా జరుగుతుంది. అటువంటిప్పుడు ఇంకా అన్యాయం ఎక్కడ జరుగుతుంది పేదలకి? ఓకే.
మీరు ఏంటంటే ప్రైవేటు అనే మాటని ఒక భూతంగా చూపించడం తప్ప, అదేదో దుర్మార్గం అనే విధంగా చూపించడం తప్ప, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో చెప్పాలి. అంటే ఈ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం అనేది అసలు అది కాదు అంటారు. ప్రైవేటీకరణ ఎక్కడ జరుగుతుంది? ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం ప్రైవేటు కలిపి పార్ట్నర్షిప్. అది పూర్తిగా ప్రైవేట్ కాలేజ్ అవ్వదు కదా, అది గవర్నమెంట్, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ లాగా రన్ అవుతుంది అంటారు. అంతే కదా, ప్రభుత్వం వీళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం నడిచే ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ కూడా కాదు, అది ప్రైవేట్ మేనేజ్మెంట్. ఓకే, అంతే. సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? 50% మీకు ఓపెన్ కేటగిరీ, 42% ఉంది, 15% ఎన్ఆర్ఐకి ఇస్తారు, 15% పోను, మిగిలిన దాంట్లో సగం సీట్లు ఓపెన్ కేటగిరీ, ఆ మిగిలిన వాటిలో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐలకు వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈ విధానంలో ఎక్కడా కూడా ప్రైవేటు వాళ్ళ ఎంట్రీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో డబ్బులు పెట్టారు కాబట్టి. మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అధిక ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. అంటే మేనేజ్మెంట్ కోటా అనేదే ఫీజు వసూలు చేసుకుంటానికి. అంటే ఎవళ్ళైతే ఆ నీట్లో అర్హత కావాల్సినంత విధంగా జరగలేదో, మెరిట్ లేదో, వాళ్ళు దాన్ని వాళ్ళ చదవటం కోసం ఎక్కువ అధిక ఫీజు వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ దీంట్లో పీపీపీ మోడ్లో వాళ్ళ మూలనే కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నిధులతోనే కదా మళ్ళీ అప్పు కట్టేది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరి దగ్గర నుంచో అప్పు తీసుకుంటారు, ఏ బ్యాంక్ నుంచో, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అవి తిరిగి కట్టేది మళ్ళీ వాటి నుంచే కదా. ఓకే, పైగా ఏంటంటే ప్రజలకి, పేదలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ప్రతి మెడికల్ కాలేజీ ఒక జనరల్ హాస్పిటల్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. ఈ జనరల్ హాస్పిటల్స్ మెయింటైన్ చేసేటప్పుడు మీరు దాదాపు కొత్తగా ఈ మొత్తం మెడికల్ కాలేజ్ వస్తే 8,500 సీట్లు, 8,500 బెడ్స్ వస్తాయి ఎక్స్ట్రా, ఇప్పుడు ఉన్నాయి కాకుండా. 8,500 బెడ్స్లో 70% అంటే 5,950, అంటే దాదాపు 6,000 బెడ్స్ పేదలకు కేటాయించాలి. అంటే పేదలకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఇది రూలు. ఆ విధంగా జరగాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చూస్తున్నాం మనం, వాళ్లే బస్సులు వేసుకెళ్ళి విలేజెస్లో ఎవరైతే అక్కడ ఈ రోగులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేసి మళ్ళీ తిప్పి పంపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే అట్లా అయితేనే వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది, లేదంటే ఆ గుర్తింపు రాదు వాళ్ళకి. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపులో మీకు వెనకబడిపోతారు. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. పేదలకి అన్యాయం జరుగుతుంది అనేది అసలు మాట్లాడటానికి తగిన విషయమే కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ప్రైవేట్ అంటే పనికిరాంది అనేది, లేకపోతే కార్పొరేట్ వైద్యం అంటే అదొక బూతులాగా మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజలకి దేవుళ్లాగా పేదలకి కార్పొరేట్ వైద్యం అందించారు అని చెప్పి ఎందుకు పొగుడుతున్నారు ఆయన్ని మీరు? ఆ రోజున ఆయనకు పేరు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దానికి ఒక పెద్ద దీని కింద చూపిస్తున్నారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి పనికిరానివి అయితే కార్పొరేట్ వైద్యం అందించారనే మాట ఎందుకు అంటున్నారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్లోనే కార్పొరేట్ వైద్యం ఎందుకు అందించలేకపోయారు? ప్రభుత్వ వైద్యశాలలోనే, జనరల్ హాస్పిటల్స్లోనే కార్పొరేట్ వైద్యం ఎందుకు అందించలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా. ప్రైవేట్ది పనికిరాదు అన్నప్పుడు కార్పొరేట్ అది పనికిరాదు, కార్పొరేట్ వైద్యం అనేది ఒక దీని భూతం కింద చూపిస్తున్నప్పుడు అదే కార్పొరేట్ వైద్యం అందించారనే క్రెడిబిలిటీ మీరు ఎలా తీసుకుంటారు? అది తీసుకోకూడదు కదా. దానితో ఇవాళ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తుంది. అంటే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కుటుంబానికి, ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ తీసుకొస్తున్నారు. దీని మూలాన రేపు వాళ్ళందరికీ ఆ 25 lakhs వరకు మెడికల్ ఫెసిలిటీ వస్తుందా? మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం హెల్త్ స్కీమ్ ఏదో ఉంది కదా, ఇవన్నీ కలిపి, ఈ రెండు కలిపి చేస్తున్నారు. అంటే దాంట్లోకి సంబంధించి వాళ్ళు పేదలకు అన్యాయం జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు దాంట్లో ఉపయోగించుకుంటారు కదా. సిఎంఆర్ఎఫ్ ఉంది కదా,
తర్వాత ఈ ఈ మన ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష ఉంది కదా, ఇవన్నీ పేదలకు ఉపయోగపడేగా. వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇంకా ఉన్నప్పుడు ఎక్కడ పేదలకి వైద్యంలో అన్యాయం జరగదు. మీరు చెప్పేది ఏంటంటే పేదలకి వైద్య విద్య అందుబాటులోకి రాదంటున్నారు. కానీ వైద్య విద్య ఎందుకు అందుబాటులోకి వస్తుందంటే ఎవళ్ళైతే నీట్కి అర్హత సాధించి నీట్లో ఇది ఉన్నారో ఆ నీటే వాళ్ళ ద్వారానే మీకు అడ్మిషన్స్ జరుగుతాయి తప్ప ప్రైవేట్ కాలేజీ డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకుంటానికి లేదే. ఇవాళ ఏ విధంగా అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయో ప్రభుత్వ కళాశాలలో ఎలా జరుగుతున్నాయో వాటిలో కూడా ఇప్పుడు పీపీపీ విధానంలో చేసిన వైద్య కళాశాలలో కూడా అదే విధమైన అడ్మిషన్లు జరుగుతాయి కదా. అటువంటిప్పుడు పేదలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, లేకపోతే మెరిట్కి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది చెబితే అప్పుడు ఒప్పుకోవచ్చు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు వస్తే వాటిల్లో 7కు పైగా మేము పూర్తి చేసాం, ఇంకా మిగతావి 50% పైగా పనులు పూర్తయ్యాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉంటే, ఇప్పుడు కూటమి నేతలు మాత్రం అసలు ఈ 17 కళాశాలల్లో కేవలం 2-3 మాత్రమే పూర్తయ్యాయి, మిగతా అన్నీ కూడా అసలు మొండిగోడలు మాత్రమే ఉన్నాయంటూ వారు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఎంతవరకు ఈ కళాశాలలు పూర్తయ్యాయి, ఏం జరుగుతోంది? దానికి మీకు హైకోర్టు ఇచ్చిన కామెంటే ఉంది. నిధులు ఊరికే కేటాయించామని చూపించడం కాదు, నిధులు ఖర్చు పెట్టాలి అని. కేటాయింపులు చూపించి పూర్తి చేసామంటున్నారు. నిధులు కేటాయించినంతలో అది పూర్తయినట్టు కాదు. ఊరికి కేటాయింపులు చూపిస్తున్నారు ఆన్ పేపర్, కానీ అక్కడ నిధులు అందలా. వీటిలో చెప్పినట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తయింది 1-2 తప్ప మిగిలిన లేవు. మిగిలిన అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని అయితే పునాదుల్లోనే ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా ఊరికే ఆ ల్యాండ్ వరకు ఎక్వైర్ చేసినవి ఉన్నాయి తప్ప మీకు ఇంతవరకు ఆ ఫెసిలిటీస్ లేకపోబట్టే నేషనల్ మెడికల్ కమిషన్ కొన్నిటికి మళ్ళీ ఆ అడ్మిషన్లో ఇచ్చిన వాటిని కూడా క్యాన్సిల్ చేసింది కొన్ని. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇవాళ అన్నీ పూర్తయినాయని ఏ విధంగా చూపిస్తారు? చూపించండి అన్నీ. 17 చోట్లకి వెళ్ళి 17 చోట్ల 17 బిల్డింగ్స్ చూపించి ఇదిగో ఇంతవరకు పూర్తి చేసాం మేము, ఇది మేము మా హయాంలో పూర్తి అయినాయి, ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం చేయలేకపోతుందని చూపించండి. చూపిస్తే ఒప్పుకోవచ్చు. మరి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలని, ఆ నిర్మాణంలో ఉన్నటువంటి కళాశాలను చూపించేందుకు అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ నిరసన తెలియజేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం వార్తల్ని. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నర్సీపట్నం కళాశాల పూర్తయినట్టు ఎక్కడ ఫోటోలు రాలేదు. ఫోటోలు వచ్చినాయి, మనం పేపర్స్లో చూసాము. మొండిగోడలు ఉన్నాయి, మొండిగోడలు కనపడింది తప్ప పూర్తి అవ్వాలి. మొండిగోడల్లో మీరు వైద్య కళాశాల పెడతారా? ల్యాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హాస్పిటల్ ఏది? ఎక్విప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఎక్విప్మెంట్ ఇవన్నీ అయ్యి ఏమీ లేకుండా బిల్డింగ్ కడతాం మొదలెట్టి అయిపోతుంది, ఇది చేయలేదు అంటే మీ హయాంలోనే మీరు ఖర్చు పెట్టింది కేవలం 1550 కోట్లు. మీరు పూర్తి చేసిన దాంట్లో కూడా అన్నీ ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తయినాయి, 1-2 తప్ప మిగిలినవి లేవు. మరి ఇటువంటిప్పుడు మీరు పూర్తి చేసామని ఊరికే క్లెయిమ్ చేస్తే కాదు, ఎందుకంటే ఫ్యాక్ట్ కనపడుతుంది అక్కడ, అదేమి మనం మాయ చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు ఈయన విధానంలో కనుక కట్టాలంటే చాలా 15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కాబట్టి ఇది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే పీపీపీ విధానం అయితే 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. కాబట్టి మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాదాపు ఒక 20 ఏళ్ళకి వచ్చేటప్పటికి 50,000 మంది డాక్టర్స్ దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది ప్రభుత్వానికే తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విధానం అమలు చేయాలనేది వీళ్ళ ఆలోచన. వైద్య కళాశాలను పీపీపీ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి 33 సంవత్సరాలు లీజుకి ఇస్తుంది. ఆ 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఏమండి, ఈ సంవత్సరంలో ఈ టర్మ్ తర్వాత వచ్చే సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తుందో కూడా ఎవరో తెలియదు. 33 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈ నెల చెప్తారు. 33 సంవత్సరాల తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఎట్లుంటుందో, అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటో, ఈ మెయింటైన్ చేసేవాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఉంటారా లేకపోతే వేరే వాళ్ళకి అవజెప్పేస్తారా, ఈ పరిస్థితి ఉంటుంది. అసలు ఒకటి పీపీపీకి వ్యతిరేకం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన పోర్టులు కట్టేటప్పుడు ఉమ్, ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ కానీ గంగవరం పోర్టు వీటిలన్నింటినీ కడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పింది, ప్రభుత్వం నిర్మించి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు. ఉమ్, అంటే ప్రభుత్వం అప్పు చేసి అప్పడంగా ప్రైవేట్ వాళ్ళకి లాభాలకి ఇస్తారు, ఉమ్, మీరు దీన్ని మెయింటైన్ చేసుకోండి అని ఇస్తానన్నారు. ఉమ్, మరి ఇవాళ అది అది ఆ రోజున అది తప్పు కానప్పుడు ఉమ్, పోర్టులకి మీరు అప్పు చేసి దాన్ని ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏ విధంగా సబబో చెప్పాలి. ఒకటి, ఉమ్, ఇవాళ గవర్నమెంట్ అప్పు చేయకుండా ఉమ్, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఉమ్, ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ బాధలు అయ్యే వాళ్ళు పడి ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ఒక కాలేజీ దానికి ఒక ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్, 33 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనపరుస్తుందంటే ఏ విధంగా తప్పు అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఇవాళ అనేక ప్రాజెక్టులు అదే విధంగా జరుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అంతే, ఉమ్, ఈ చాలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆ విధంగానే జరుగుతున్నాయి. అట్లాగే జేగురుపాడు థర్మల్ స్టేషన్ అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పరం అయిపోయింది. ఉమ్, ఈ విధంగా ఇప్పుడు అమరావతి ఉమ్, అమరావతి కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఉమ్, మీకు సిఆర్డిఏ వాళ్ళు తీసుకుని సిఆర్డిఏ వాళ్ళు వాళ్ళ ద్వారా ఉమ్, మళ్ళా రీపేమెంట్ చేస్తున్నారు. ఉమ్, అంటే అదొక స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా పెట్టుకుని చేస్తున్నారు అక్కడ. ఉమ్, ఇవన్నీ కూడా ఏంటి, పీపీపీ దాంట్లో గవర్నమెంట్ ఉమ్, ప్రైవేట్ వాళ్ళు కూడా దాంట్లో పార్ట్నర్షిప్ జరిగితేనే కదా జరిగేది. ఉమ్, ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయగలదా అంటే చేయలేదు. ఓకే. ఇవాళ పద్ధతిలో సాధ్యం కాదు. ఉమ్, ప్రైవేటు వ్యక్తులు కూడా వాళ్ళ దాంట్లో ఉంటే ఉమ్, వాళ్ళు గనక నిధులు సమకూరిస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్రైవేట్ వాళ్ళ వలన. ఉమ్, ఎందుకంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఆ ఖర్చులు తగ్గుతాయి. దాని మూలన ఏంటంటే నిర్వహణ రెట్టేపిజం ఉండదు ప్రభుత్వంలో ఉన్నట్టు. ఉమ్, రెట్టేపిజం పోతుంది. ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు లాభం కోసం పనిచేస్తారు కాబట్టి లాభ నష్టాలు బేరీ చేసుకుని జాగ్రత్తగా నడుపుతారు. ఉమ్, ఆ విధంగా జరుగుతున్నప్పుడు అది మెరుగా ఇది మెరుగా అనేది ఆలోచించాలి కదా. ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఉమ్, ఇవాళ హైకోర్టే కామెంట్ చేసింది, అవును. కోర్టు భవనాలే ఏది డబ్బులు లేక నిధులు లేక జరుగుతారు. నిర్మాణాలు ఆగిపోయినాయి. విజయవాడలో కోర్టు భవనాలు దాదాపు 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది నిర్మాణాలు, ఇంకా అవలా. ఉమ్, అంటే అది ఏమవుతుంది, అటువంటి వాటి వలన మీకు సామర్థ్యం తగ్గిపోతుంది. ఉమ్, నిధులు తగ్గినప్పుడు అప్పుడు తర్వాత ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఉమ్, ఈ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఉమ్, మీకు నైపుణ్యం కలిగిన డాక్టర్స్ రారు. ఉమ్, అదొక కొరత. ఉమ్, దాని మూలన కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉమ్, బోధనా సిబ్బంది సరైన వాళ్ళు దొరకరు. ఉమ్, ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు, డబ్బులు ఎక్కువ ఇచ్చేనా సరే, జీతం ఎక్కువ ఇచ్చో తక్కువ ఇచ్చో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చేసుకుంటారు. ఉమ్. ఇది ఈ విధంగా జరుగుతున్నాడు. అది పాపమని ఏ విధంగా అంటారు, తప్పని ఏ విధంగా అంటారు. ఇప్పుడు వైద్య కళాశాలని పీపీపీ విధానంలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కదా. మరి అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను కూడా పీపీపీ విధానంలో ఎందుకు ఇవ్వరు అంటూ వైకాపా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకి పీపీపీ అంటే అర్థం తెలియదు అనుకోవాలి. ఉమ్, ఇప్పుడు పీపీపీ విధానంలో సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించటం కాదు, నిర్మించిన తర్వాత నిర్వహణ కూడా. ఉమ్, నిర్వహణ ఉమ్, రెండు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. ఉమ్, ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత ప్రభుత్వానికి అది స్వాధీనపరుస్తారు. అవును. ఇప్పుడు ఇది రాజధాని నిర్మాణం, అమరావతి అంటే రాజధాని నిర్మాణం. ఉమ్, ఇప్పుడు దాంట్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, అట్లాగే కౌన్సిల్, హైకోర్టు, ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఉమ్, వీటిని పీపీపీ ద్వారా చేస్తే ఉమ్, వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? జడ్జీల దగ్గర నుంచి చేస్తారా, ఎమ్మెల్యేల దగ్గర నుంచి వసూలు చేస్తారా తిరిగి డబ్బులు? ఉమ్, అవి లాభం ఇచ్చేవి కాదు. ఉమ్, ఇప్పుడు రాజధానిలో నిర్మాణాలు అంటే ఈ ప్రభుత్వ నిర్మాణాలు, ఉమ్, ప్రైవేటీ కాదు, ప్రభుత్వ నిర్మాణాలు మీకు లాభం ఇచ్చేవి కాదు. ఓకే. అది దాని మూలాన ప్రభుత్వానికి ఖర్చే తప్ప, బడ్జెట్లో ఖర్చు పెట్టుకోవాల్సింది తప్ప ఉమ్, తిరిగి దాని నుంచి మీకేం లాభం రాదు. ఉమ్, అలాగని అమరావతి పనికిరాదు అంటారు మళ్ళీ. ఉమ్, అది కాదు, మిగిలినవి ఉన్నాయి కదా. ఉమ్, మిగిలిన ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఉమ్,
ప్రైవేట్ కాలేజీలు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, జాతీయ బ్యాంకులు వస్తున్నాయి. జాతీయ బ్యాంకులు వస్తున్నాయి. ఉమ్, అవన్నీ వాళ్ళు ఎవరికి వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఉమ్, మీకు ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఈ రైతులు అవజెప్పిన 34,323 ఎకరాలు, అట్లాగే 20,000 ఎకరాలు దాదాపు ప్రభుత్వ భూములు కలిపితే దాదాపు 54,000 ఎకరాలలో అన్నీ పోయినా సరే మిగిలిన 15,000 ఎకరాలు దాదాపు ప్రభుత్వం స్వాధీనంలో ఉంటే ఉమ్, కనీసం దాంట్లో ఇప్పుడు రేపు డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత దానికి సంబంధించిన ఆ ల్యాండ్ బ్యాంక్ని అమ్ముకుంటా ఉమ్, ఆ అప్పు తీర్చొచ్చు అనేది ఒక ఆలోచన. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం, వాళ్ళ ఎకరం 170 కోట్లు పలికింది కదా. ఉమ్, అక్కడ కానీ మీకు 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఉంటే ఉమ్, కానీ 10,000 కోట్లు వచ్చినా 10 కోట్లు వచ్చిన ఎకరానికి అమరావతిలో రేపు డెవలప్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు వస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని అందుకనే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది. ఎందుకంటే దానికి ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఉమ్, అమరావతికి ల్యాండ్ బ్యాంక్ ఏర్పడింది ఉమ్, కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది అదే. రేపు దాని వాల్యూ పెరిగిన తర్వాత అదే దాని అప్పు తీర్చుకుంటుంది. ఓకే. పైగా అక్కడున్న ఈ వ్యాపార సంస్థలు కానీ వీటిలు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఉమ్, ఆ ట్యాక్స్లు అవన్నీ కూడా తిరిగి అప్పు కడతానికి రీపేమెంట్కి పనికొస్తాయి. ఉమ్, అంతేగాని ప్రైవేట్ వాళ్ళు ఏమి ట్యాక్స్ వసూలు చేయరు కదా. ఉమ్, ప్రభుత్వం తరఫున ట్యాక్స్లు ఎట్లా వసూలు చేస్తారు? అసలు అమరావతికిన్ను రాజధాని నిర్మాణానికిన్ను మెడికల్ కాలేజీ నిర్మాణానికి నాకు తెలిసి ఎవరైనా మెదడున్న వాళ్ళు ఎవరు ముడిపెట్టరు. ఓకే. అసలు ఏమాత్రం ఆలోచన లేనాళ్ళు ఉమ్. ఏదో ఒకటి ఒక విమర్శ చేయాలనుకునేవాళ్ళు తప్ప. ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు కాబట్టి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ అధికారంలో గనక వచ్చుంటే ఆయనే ప్రభుత్వం తరపున ఈ వైద్య కళాశాలలన్నింటినీ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. డెఫినెట్ గా నేను ఇందాక దానికి ఉదాహరణ మీకు అదే చెప్పింది. ఏదైతే పోర్టుల్ని ప్రభుత్వం పూర్తి చేసి ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇస్తామని గవర్నమెంటే చెప్పింది ఆ రోజున. నిర్వహణ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళకి అప్పచెప్తామని. అటువంటిప్పుడు ఇప్పుడు చూసాం కదా మనం, అదానికి అప్పచెప్పారు కదా గంగవరం పోర్టు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది కదా. కాకినాడ పోర్టు ఎట్లా ఏ విధంగా అయింది, ఇవి ఉదాహరణలు కనపడుతున్నాయి. రేపు మీకు ఇవన్నా సరే ప్రభుత్వం అప్పు చేసి కళాశాలలు నిర్మించి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇవ్వటం కరెక్టా? ఓకే. లేకపోతే ప్రైవేట్ వాళ్ళే నిర్మించి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పటం కరెక్టా? ఇది ప్రజలు ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. ప్రభుత్వం అప్పు చేసిన తర్వాత అప్పు చేసి చేయటం అంటే ప్రజల మీద భారం పెడుతున్నారు మీరు. ఓకే. ప్రజల మీద భారం పెట్టి ఈ అప్పు తీర్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అవును. తీసుకుని మీరు ఆ నిర్మాణం ఎంత అవుతుంది అనే దాంట్లో మళ్ళీ అక్కడ బేరసారాలు సాగుతాయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడంలో. ఇది సరైన పద్ధత? లేకపోతే ఈ ఇప్పుడు చేస్తున్న సరైన పద్ధతి అంటే ఖచ్చితంగా పీపీపీనే సరైన పద్ధతి. దాంట్లో అసలు రెండు ఆలోచన లేదు. రెండు విమర్శలు చేస్తున్నారు. ఒకటి ఏది పేదలకి విద్య దూరం అవుతుందని, అది అవ్వదు. ఎందుకంటే నీట్ ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయి. 50% సీట్లు ఓపెన్ కేటగిరీలోనే వస్తాయి. ఇవాళ ఉన్నదానికన్నా ఎక్కువ సీట్లే వస్తున్నాయి. కాబట్టి పేద విద్యార్థులకి అన్యాయం జరగదు. రెండోది మీరు ఏది పేదలకు వైద్యం దూరం అంటున్నారు. పేదలకు వైద్యం దూరం జరగదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ బెడ్స్ మీకు అందుబాటులోకి వస్తున్నాయి. దాంట్లో 70% పేదలకే వెళ్తాయి. పైగా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, ప్రభుత్వం తీసుకొస్తుంది. 25 లక్షల వరకు దాంట్లో మీకు ఉచిత వైద్యం అందుతుంది. అటువంటప్పుడు కార్పొరేట్ వైద్యం అనండి, లేకపోతే ఏదన్నా అనండి, ఆ కార్పొరేట్ వైద్యం స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అంటే ఈ పీపీపీ మోడల్లో వైద్యం అందే అవకాశం ఉంటుంది. జరుగుతున్నట్టు. ఓకే. అసలు ఈ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా నిర్మిస్తే లాభదాయకమా? లాభదాయకం అంటే అది ప్రైవేట్ వ్యక్తులకు లాభదాయకమా, లేదంటే ప్రభుత్వానికి లాభదాయకమా, ప్రజలకు లాభదాయకమా అంటే ఏం చెప్తారు? అంటే లాభదాయకం అంటే ప్రైవేట్ వాళ్ళకి లాభం లేకుండా ఏ పని చేయరు ప్రైవేట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు నిధులు సేకరించుకోవాలి, దానికి వడ్డీలు కట్టుకోవాలి, అసలు కట్టుకోవాలి, ఇవన్నీ ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది.
ప్రభుత్వానికి ఏంటంటే బడ్జెట్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ ఇది తగ్గుతుంది. ప్రజలకు వరకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా అంటే 33 years తర్వాత అది ప్రభుత్వానికే చెందుతాయి ఆ వైద్య కళాశాల. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయిన హాస్పిటల్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయిన ఒక కళాశాల, వైద్య కళాశాల ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా, అది కూడా వీళ్ళు ఇచ్చేది ప్రభుత్వం పెట్టేదల్లా ఒక భూమే ఇచ్చేదల్లా వీళ్ళకి దక్కుతుంది. తర్వాత విద్యార్థులకు చూస్తే వాళ్ళకేం అన్యాయం జరగదు, నీట్ ద్వారానే జరుగుతుంది. వాళ్ళకి మెరిట్ ప్రకారమే వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాళ్ళకి అన్యాయం జరగదు, మెరిట్ ప్రకారమే సీట్లు అలాట్మెంట్ జరుగుతుంది. అదేమి ప్రైవేట్ కళాశాలలు చేయరు. తర్వాత మూడోది పేదలకు వైద్యం అందుతుందా అంటే ఖచ్చితంగా అందుతుంది. ఇప్పటికన్నా మెరుగైన వైద్యం ఇంకా దగ్గరలో వాళ్ళకి అంటే ఎక్కువ వైద్య కళాశాలలు వచ్చారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అందుబాటులో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తారంటే ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ఏమి ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచడానికి వీలుండదు, ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీలుండదు. ఖచ్చితంగా ప్రభుత్వ గైడ్ లైన్స్లోనే నడవాలి. సో ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఇదే మాట ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మరి పీపీపీ తప్పు అయితే మీరు ఈ వీటిలన్నింటినీ నిర్మించి పోర్టులను నిర్మించి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని ఎట్లా చెప్పారు? ప్రైవేట్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా అప్పచెప్తారు? ప్రభుత్వం నిర్మించి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? అంటే ప్రభుత్వం నిర్వహణ చేయలేదనేగా మీ ఉద్దేశం? మరి ప్రభుత్వం పోర్టులో నిర్వహణ చేయలేనప్పుడు ప్రభుత్వం వైద్య కళాశాలను ఎట్లా నిర్వహణ చేయగలదు? ఆయన ఉద్దేశం అంటే ఇక్కడ సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా. ఆయన ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచనకి దీనికి సంబంధం ఉంటలా. ఓకే. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా త్వరగా సీట్లు ఏది వైద్యానికి సంబంధించిన మెడికల్ సీట్లు అందుబాటులోకి రావాలన్నా, తర్వాత మెరుగైన వైద్యం అందాలన్నా, మెరుగైన సౌకర్యాలు ఆరోగ్య సౌకర్యాలు కావాలన్నా ముందు హాస్పిటల్స్ నిర్మాణం జరగాలి. ప్రభుత్వం నిర్మాణం మొదలెడితే అది చాలా కాలం సాగే అవకాశం ఉంది కాబట్టి పీపీపీ మోడల్లో చేస్తే మంచిది. దాంట్లో వీలైనంతగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే పేదలకి ఇంకా మెరుగైన అవకాశాలు ఏ విధంగా ఇవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ, లేకపోతే పేదలకి ఇంకా మెరుగైన వైద్యం విద్య ఏ విధంగా అందించవచ్చు అనే దాని మీద ఇంకా ఎక్సర్సైజ్ చేసి దాంట్లో ఇంకొద్దిగా ఇంకా ఏదైనా అవకాశాలు పెంచితే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.